రోజు నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం సూర్యాపేట జిల్లాలో సోషో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఈ సర్వేలో భాగంగా గత 3 రోజులు హౌస్ లిస్టింగ్ ప్రక్రియ ప్రత్యేకంగా ప్రతి ఎన్యూమరేషన్ బ్లాక్లు చేయడం జరిగింది. దాని తర్వాత ఎన్యూమరేషన్ బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్, అదేవిధంగా 10 ఎన్యూమరేటర్కి ఒక సూపర్వైజర్ చెప్పున మనం ఎన్యూమరేటర్స్ అండ్ సూపర్వైజర్స్ అపాయింట్ చేయడం జరిగింది. వారు ఈ రోజు నుంచి ఇంటింటికి పోయి ఈ సర్వే సంబంధించిన ఫామ్ నింపడం జరుగుతుంది. అదే చూసుకోవడానికి ఈరోజు హుజూర్ నగర్ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ హుజూర్ నగర్లో కూడా ఈ ఎన్యూమరేషన్ బ్లాక్లో ఈ సర్వే సంబంధించి వివరాలు తీసుకోవడానికి ఆ ప్రక్రియ, అదేవిధంగా వారికి కూడా క్షేత్రస్థాయిలో ఉన్న ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. ఈ ద్వారా ప్రత్యేకంగా అందరూ కోరేది అంటే ఈ సర్వే మనం చాలా మంచి ఆలోచనతో ప్రభుత్వం మొదలు పెట్టడం జరిగింది. మీరందరూ దయచేసి వాటికి సహకరించాలని ప్రత్యేకంగా కోరడం జరిగింది. దాదాపు సూర్యాపేట జిల్లాలో మనం చూసుకుంటే ఇప్పుడు హౌస్ హోల్డ్స్ మనం చూస్తే 3,55,000 దాదాపు హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఇంటింటి సర్వే చేసినప్పుడు పూర్తి వివరాలు వారికి సంబంధించి, అదేవిధంగా ఈ సర్వే ప్రొఫార్మా వివరాలు వారి నుంచి తీసుకొని సేకరణ చేసి తర్వాత డిజిటల్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఎంతమంది ఎన్యూమరేటర్లు పనిచేస్తున్నారు సార్ టోటల్ మొత్తం మీద? జిల్లాలో టోటల్ మనకి ఎన్యూమరేషన్ బ్లాక్స్ మనం 2,353 బ్లాక్స్ చేసుకోవడం జరిగింది. దాంట్లో కొన్ని బ్లాక్లు హౌస్ హోల్డ్స్ ఎక్కువ ఉండగా అక్కడ ఎన్యూమరేటర్ ఎక్కువ మంది అపాయింట్ చేయగా టోటల్ మనకి 2,698 ఎన్యూమరేటర్స్ మనం అపాయింట్ చేయడం జరిగింది. దానికి తోడుగా సూపర్వైజర్స్, మిగతా సీనియర్ అధికారులు కూడా ఈ సర్వే చాలా మంచిగా నిర్వహించడానికి మండల స్థాయిలో మనం మండల తహసీల్దార్లు, అదేవిధంగా ఎంపీడీఓ వాళ్ళ ఆధ్వర్యంలో ఇతర అధికారులు, అదేవిధంగా డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు, ప్రత్యేకంగా జిల్లా స్థాయి అధికారుల నుంచి ప్రతి మండలానికి చెప్పున ఒక సీనియర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేస్తూ ఈ ప్రక్రియ మంచిగా పద్ధతిపరంగా నిర్వహించడానికి, అదేవిధంగా ఏదైనా సమస్యలు ఉంటే వాటికి వెంటనే మా దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేయడానికి ఈ ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఈ రోజు నుంచి ఇది ప్రత్యేకంగా ఇంటింటి సర్వే, హౌస్ లిస్టింగ్ అయిపోయింది, ఇంటింటి సర్వే మొదలైంది. సార్ ఎన్ని రోజులు